మన సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆసక్తికరంగా వైరల్ అవుతూ వచ్చాయి. అయితే అలా ఎన్నో రకరకాల విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాము. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ మధ్య కాలంలో మనందరికీ తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాల్లో నందమూరి కుటుంబానికి సంబంధించిన ఎన్నో వాళ్ళ కుటుంబ నేపథ్యంలో కొడుకుల గురించి కావచ్చు, కోడళ్ళ గురించి, కూతుళ్ళ గురించి, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇలా ప్రతి ఒక్కరి గురించి సాధ్యమైనంత వరకు మాట్లాడుకుంటూ వచ్చాం. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్నా అంటే ఇంకొక ఆసక్తికరమైన విషయం, అది కూడా ఎవరిదో కాదండి, నేను చెప్పినట్లుగా నందమూరి కుటుంబానికి సంబంధించింది. స్వయాన నందమూరి కుటుంబం పురంధేశ్వరి గారి భర్త అయిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం. స్వయంగా ఆయనే మన నందమూరి కుటుంబం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గురించి వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని షాకింగ్ సంఘటనల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి చెల్లెలే స్వయంగా నందమూరి తారక రామారావు గారి పెద్ద కొడుకు భార్య అనే సంగతి మనందరికీ తెలుసు. వీళ్ళది కుండ మార్పిడి వివాహం. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి మరియు నందమూరి తారక రామారావు గారికి మధ్య వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు అని చెప్పాలి. ఇక వాళ్ళ స్నేహబంధం కాస్త బంధుత్వంతో మార్చుకున్న వైనం. ఇక ఎప్పుడైతే నందమూరి కుటుంబానికి అల్లుడుగా మారారో నందమూరి తారక రామారావు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ముఖ్యంగా పార్టీని స్థాపించడంతో ఎంతో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇక ఆ తర్వాత కుటుంబ పరంగా మరియు రాజకీయ పరంగా ఏర్పడ్డ కొన్ని మనస్పర్ధల కారణంగా తెలుగుదేశం పార్టీ నుండి బయటికి రావడం, అంతేకాదు స్వయాన తోడల్లుడు మరియు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారితోనూ మరియు అంతేకాకుండా మరోపక్క పురంధేశ్వరి తన సొంత అక్కయ్య అయిన భువనేశ్వరి గారితోనూ దాదాపు 30 ఏళ్ల పాటు మాట్లాడకుండా ఉన్నారు. మనస్పర్ధల కారణంగా వీళ్ళ కుటుంబాల మధ్య దూరం ఏర్పడినప్పటికీ వాళ్ళ పిల్లల మధ్య మాత్రం అలాంటి దూరం రాకుండా చూసుకోవడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలోనే మరోపక్క హరికృష్ణ గారి పెళ్లికి సంబంధించిన విషయం కూడా వెలుగులోకి రావడం, హరికృష్ణ గారు రెండో పెళ్లి చేసుకోవడం, ఆ సంగతి అప్పట్లో నందమూరి కుటుంబంలో పెద్ద సెన్సేషన్నే క్రియేట్ చేసింది. మొదట్లో నందమూరి తారక రామారావు గారు పెళ్లిని అంగీకరించకపోవడం మాత్రమే కాకుండా కుటుంబాన్ని కూడా దూరంగా పెట్టారు. ఎప్పుడైతే తారక రామారావు గారు దీన్ని అంగీకరించలేదో ఇతర కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన మిగతా కొడుకులు, కూతుళ్ళు కూడా హరికృష్ణ గారిని మరియు హరికృష్ణ గారి భార్య, అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ని కూడా కాస్తంత దూరంగానే పెట్టారట. అయితే ఆ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ గారి వయసు 10 ఏళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు డాన్స్తో పాటు బ్యాడ్మింటన్ కూడా నేర్చుకునేవాట. స్వయాన జూనియర్ ఎన్టీఆర్ అంతేకాకుండా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి కూతురు ఇద్దరూ కలిసి ఒకటే బ్యాడ్మింటన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఇద్దరు బ్యాడ్మింటన్ నేర్చుకుంటూ ఉండేవాళ్ళట. అయితే అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ఆటోలో ఆ బ్యాడ్మింటన్ కోచింగ్ సెంటర్కి రావడం, పైగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి కూతురు నివేదితతో మంచి స్నేహం కూడా ఉండేదట. అలా ఇద్దరు చిన్న వయసులోనే కలిసి ఆడుకోవడం, కలిసి పెరగడం జరిగింది. చాలా సందర్భాల్లో ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ గారు రావడం లేట్ అయినా, వెళ్ళడం లేట్ అయినా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు తన కూతురుతో పాటు జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఇంటి దగ్గర దిగబెడుతూ ఉండేవాడట. అలా ఉండేదే తప్ప వాళ్ళిద్దరి కుటుంబాల మధ్య మాత్రం పెద్దగా రాకపోకలు కానీ అనుబంధం కానీ ఏర్పడలేదు. అలాంటి నేపథ్యంలోనే ఎప్పుడైతే ఒకానొక సందర్భంలో నందమూరి తారక రామారావు గారు హరికృష్ణని పిలిచి తన మనవడితో మాట్లాడాలి అని చెప్పడంతో అలా మొట్టమొదటిసారిగా తన మనవడిని చూసి మాట్లాడి తారక రామారావు గారు అంటూ పేరు మార్చిన తర్వాతే అప్పటి నుంచి కుటుంబాల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి మాటలు, రాకపోకలు పెరగడం మొదలైందని, అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ గారిని మరియు అంతేకాకుండా అతడి తల్లిని నందమూరి కుటుంబం దూరంగానే పెట్టిందని, పెద్దగా ఎవరు మాట్లాడేవాళ్ళు కాదని, కేవలం పిల్లలు కలిసి స్కూల్లో చదువుకోవడం, కలిసి కోచింగ్కి వెళ్ళడం మధ్య వాళ్ళ మధ్య అనుబంధం ఉండేదే తప్ప పెద్దవాళ్ళ మధ్య ఎలాంటి అనుబంధం కానీ, మాటలు కానీ, రాకపోకలు కానీ లేవని, అలా చాలా ఏళ్ల పాటు వాళ్ళని అంగీకరించడానికి సమయం పట్టింది అంటూ మొట్టమొదటిసారిగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు జూనియర్ ఎన్టీఆర్ గురించి, అతడి తల్లి గురించి మనకు తెలియని ఈ విషయాన్ని బయటపెట్టడం జరిగింది. పైగా నందమూరి తారక రామారావు గారు కూడా ఒకానొక సందర్భంలో హరికృష్ణని, అంతేకాదు మరి హరికృష్ణ గారి భార్య అంటే స్వయాన జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని కూడా పిలిచి ఆవిడని కోడలిగా అంగీకరించడం మాత్రమే కాదు, చేతిలో చెయ్యి వేసి వీడు నా మనవడు, నా వారసుడు, నాకన్నా గొప్పవాడు అవుతాడు, వీడిని చక్కగా పెంచు, చక్కగా తీర్చిదిద్దు, నటనలో వీడు ఆరితేరుతాడు అని చెప్పాడట.
అలా ఎప్పుడైతే తారక రామారావు గారు హరికృష్ణ గారి భార్య అంటే ఆయన కోడలితో మాట్లాడి చేతిలో చెయ్యి వేసి వీడు నా మనవడు నా వారసుడు అని మాట ఇవ్వడం జరిగిందని, ఇక పెద్ద ఆయన ఎప్పుడైతే కలిసిపోయారో ఆ తర్వాతే కుటుంబాల మధ్య రాకపోకలు ఏర్పడ్డాయని, ఇప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ తన చేతులతో స్వయంగా ఏదైనా వంట చేస్తే, ముఖ్యంగా ఎన్టీఆర్ చికెన్ బాగా వండుతాడు, అందుకే ఈ మధ్య కాలంలోనే తాను చికెన్ చేశాను తినండి మావయ్య అంటూ ఇంటికి కూడా పంపించడం జరిగింది. అలా మా కుటుంబాల మధ్య ఇప్పుడు రాకపోకలు బాగానే ఉన్నాయి అంటూ మొట్టమొదటిసారిగా మనకు తెలియని ఈ ఆశ్చర్యకరమైన విషయం, కుటుంబ నేపథ్యంతో కూడుకున్న వాటిలో ఒకటి అయిన జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి, అంతేకాకుండా అతని తల్లి గురించి, దగ్గుపాటి వెంకటేశ్వర హరికృష్ణ గారు పెళ్లి చేసుకున్న తొలినాళ్ళలో నందమూరి కుటుంబంలో ఉన్న పరిస్థితుల గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.